సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పందాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఇంటింటా పేరంటం, ఊరంతా ఉల్లాసం. చక్కగా రెడీ అయ్యి వచ్చేసా. ఈ రోజు ఈవెంట్ ఎక్కడ? సంక్రాంతి పండగ ఇక్కడ సిటీలో జరుపుకోవడం కంటే పల్లెటూరులో వేరే లెవెల్లో జరుపుకుంటారు. మేడం అది ఏమంటారు, భోగి మీద చాలా బాగుంటది కదా అక్కడ. అది భోగి మేళం కాదు, భోగి మంటలు. అవునవును, పొద్దున్న లేవగానే ఇంటి బయట బొగ్గులు వేస్తారు. అమ్మా అది బొగ్గులు కదమ్మా, ముగ్గులు ముగ్గులు. ఆ ముగ్గుల మధ్యలో దద్దమ్మ వేస్తారు. దద్దమ్మలందరూ మా ఊర్లో ఉన్నారు, చూపిస్తాను. ఇది గొబ్బెమ్మ. అవును మేడం, ఊరిలో కకృతి కూడా చాలా బాగుంటది కదా. అది కకృతి కాదమ్మా, ప్రకృతి ప్రకృతి. వామ్మో, మీ తెలుగుకి నేను తెలుగు మర్చిపోయేలా ఉన్నాను. వద్దొద్దు, ఇక్కడ కాదు, మన ఊర్లోకి వెళ్ళి సంక్రాంతి గురించి ఇంకా డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఓకే? నో ప్రకృతి, ఓన్లీ ప్రకృతి. మేడం ఒకసారి రండి. చిన్న సిగరెట్ కాల్స్తేనే ఇంత పొగొస్తుంది. ఎవరో ఎక్కడో చుట్ట కాల్స్తున్నాడు, అందుకే కదా ఇంత పొగొస్తుంది. ఇది మంచి పొగ. పల్లెటూరు అంటే ఇలాగే ఉంటుంది, నేను చెప్పాను కదా. మా ఊరి ప్రెసిడెంట్ గారు ఏంటి అలా పడుకొని ఉన్నారు? అది లేపండి. లేగయ్యా. హాయ్ అమ్మా రష్మి, మళ్ళీ కల్లోకి వచ్చావా? లేగండి. ఏ రష్మి, ఇందాకే కల్లోకి వచ్చావు, మళ్ళీ ఊరుకో ఊరుకో. లేవండి లేవండి పైకి. ఏంట్రా రష్మి గారు టీవీలో ఉండాల్సిన వాళ్ళు బయటకు వచ్చారన్నా. యాక్చువల్ గా బయటే ఉండాలిరా, బయటకు టీవీలో ఉంటున్నారు. పడుకో. ఏమండి, మీరు ఒక ఊరికి ప్రెసిడెంట్, అసలు సంక్రాంతి పండగ ఈ రోజు భోగి, భోగి మంటలు ఎక్కడ, సంక్రాంతి వాతావరణం ఎక్కడ, మీరేంటండి ఇలా పడుకొని ఉన్నారు? అంటే రాత్రి కాంతో వాళ్ళది, అందుకే నేను దొడుగు తెచ్చుకున్నా. ఏదో చెయ్యేస్తే ప్రేమగా వేస్తారు అనుకున్నా. దాని గురించా అబ్బా ఆపండి మీ గోల. అసలు సంక్రాంతి వాతావరణం ఎక్కడండి? ఏముంటదంటే పండగ అంటే 2 పెగ్గులేసి పడుకోవడం తప్ప ఏముంటది? నేను చెప్పాను కదా మేడం, పొద్దున లేగానే పెగేస్తారు అని. ఏంటండి ఇది? పెగ్గులు కాదు, బొగ్గులు కాదు, భోగి మంటలు ఎక్కడ, సంక్రాంతి ఎక్కడ, అసలు ఏంటండి ఇది? ఈ సంవత్సరం భోగి ఎలా జరుపుకోవాలి, సంక్రాంతి పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకోవాలని నేను చూపిస్తాను. ఏదేమైనా ఇంద్రజ గారు టీవీలో కంటే బయట చాలా బాగుంటుంది. అరే మన ఊరు పిల్లరా, పల్లెటూరు పిల్లరా. మరి నేను రష్మి, నువ్వు నా క్రష్ రష్మి. నువ్వంటే ఇప్పుడు పెళ్లి చేసుకుంటా. ఇలా కాదండి, అసలు పండగ ఎలా జరుపుకోవాలి అది నేను ఈ సంవత్సరం చూపిస్తాను. చూపిస్తారా? ఎస్. పండుగ రోజు కొత్త బట్టలు ఎక్కడికి వెళ్తున్నారా? చెరువు గట్టికి. ఈ డ్రెస్ వేసుకున్నారేంట్రా? పండగ కొంచెం రిచ్గా వెళ్దామని. మన ఊరికి ఎవరు వచ్చారు చూడండి. అమ్మో, అర్జెంట్. వెళ్ళండి. ఏంట్రా? మన ఊరికి సెలబ్రిటీలు వచ్చారా? ఎందులో చేస్తారు? హలో ఎవ్రీబడీ, గుడ్ ఆఫ్టర్నూన్, నమస్కారం, వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. అర్జెంట్ మేము వెళ్ళేసొస్తాం. ఫస్ట్ టైం వచ్చారు, ఫోటో తీసుకొని నించోండి. ఫోటోనా? అర్జెంట్ అన్న నాకు అసలే. సెలబ్రిటీలు నించోండి. హలో నమస్కారం. నమస్తే, కొంచెంసేపు మమ్మల్ని కదిలేయకండి, ఫోటోలు తీసుకోండి. కొంచెం నవ్వండి రా. ఈ టైంలో నవ్వు ఎలా అవుతుందయ్యా? థ్యాంక్స్ అబ్బా. ఇది మళ్ళీ వంకాడు.
మన ఊరు అమ్మాయిరా ఇంద్రజా గారు. మనూరమ్మయ్య పెద్ద యాంకర్ అయ్యారు. జడ్జి కదా ఆవిడ? కదా. అరే అవన్నీ మీకు తెలీదు. నేను ఈ ఊర్లో ఉన్నప్పుడు మీరంతా ఇంకా పుట్టనే లేదు, అందుకే మీకు తెలియలేదు. ఇప్పుడు మేమిద్దరం ఇక్కడ ఎందుకు వచ్చామంటే సంక్రాంతి పండగ ఈ ఊర్లోనే ఈ సంవత్సరం సెలబ్రేట్ చేసుకోబోతున్నాం కాబట్టి భోగి మంటలు, సంక్రాంతి, కనుమ అంతా చేసుకుని మేము వెళ్తాం. మీరు వెళ్ళి కొత్త బట్టలు వేసుకొచ్చేయండి. ఎందుకు? పాడైపోయి మీరే కాదు ఊర్లో ఉన్న వాళ్ళందరినీ తీసుకొని రండి. నేను తీసుకొస్తానండి. ఈ సంవత్సరం మనం గ్రాండ్ గా సంక్రాంతి పండుగలు ఇక్కడ సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. రాదు చెప్పరా. గుర్తుపట్టినావా? ఎవర్రా? లక్ష్మి. లక్ష్మి కాదురా, రష్మి. హెడ్పండ్ గారు మీరా? మన సర్పంచ్ గారు రా. అరే అర్జున్ ఇంద్రజ గారు. తెలుసా నీకు? మేడం గారు టీవీలో చేస్తారు. ఆవిడ జడ్జిమెంట్ ఎలా ఉంటది? బాగుంటది. ఊర్లో మన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు అంతకి? వాడు మొన్నటికి మొన్నాడు సత్యాడు ఉన్నాడుగా. నువ్వు అయిపో లాగొస్తుంది. ఎరా ఊర్లో మన కోసం ఏమనుకుంటున్నారు అందరూ? తీరా వీధులు నడిచి వస్తే చాలు జనాలంతా ముఖం మీద వస్తా అంటున్నారా? కాదురా ఏమన్నారు చెప్పు. మొన్న మీరు పొంగచేడు దగ్గరికి వెళ్ళారు కదండి, ఆ పక్కడ ఊరు పిలిచేస్తాను అందరు నేను. అవునండి, అయినా పండగ రేపు కదా, ఇప్పుడు ఎందుకు వచ్చారు మీరు? పండగ మొదలవడమే భోగితో. భోగి పండగ కంటూ కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. అవి పొద్దున్నే తీసుకొచ్చి మన ఇంట్లో ఉన్న పాత వస్తువులన్నీ తగలబెట్టడం, ఊర్లో ఉన్న పిల్లలందరినీ తీసుకొచ్చి భోగి పళ్ళు పోయడం, దానివల్ల వాళ్ళ ఫ్యూచర్ కూడా బాగుంటుంది. అలాంటి కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి, అవన్నీ స్టార్ట్ చేయాలి మనం. అయితే ఇప్పుడు మీరు చేయవలసిన పండగ ఇదే చేస్తున్నారు అంతే కదా? అవును. ఒరే మొత్తం ఊర్లో అందరూ పిలిచేసే ఫస్ట్ చెప్తాను. ఓ పుల్లయ్య, ఎల్లయ్య, అమ్మ సుబ్బమ్మ, రత్తమ్మ, ఎంకమ్మ, ఓ అందరు రావాలి. జాతర అవుతుంది, జాతర. సంక్రాంతి పండుగ చేద్దామా, సన్నాయి పాటలు విందామా. అబ్బా అందరూ వచ్చేసారు. ఊరంటే సంక్రాంతి, సంక్రాంతి అంటే ఊరు. అందరు ఇక్కడ కలిసి ఉన్నాం కాబట్టి మా ఈటీ ప్రేక్షకులందరికీ విషయం చెప్దామా? ఈ టీవీ ప్రేక్షకులందరికీ భోగి అండ్ సంక్రాంతి శుభాకాంక్షలు. మేడం మీరు చెప్పినట్లే మొత్తం అందరిని పిలిచాను, కార్యక్రమం స్టార్ట్ చేద్దాం. ఏ రాంప్రసాద్ ఆగు. మన ఇంద్రజ గారు వచ్చారు కదా, నేను ఇప్పుడు ఫోటో తీసుకొని వెంటనే ఇన్స్టాలో పెట్టేసి కింద ఏమని పెడతానో తెలుసా? తెలుసు, ఇంద్రజమ్మతో దిష్టి బొమ్మ అని పెడతావు. అంత లేదు, నాకు చదువు రాదనుకుంటున్నావా ఏంటి? నేను కూడా చాలా చదువుకున్నా. హ్యాపీ పొంగల్ రా. అయ్యి రోజు నేను పొంగల్ చేయలేదు. ఇంకో ఇలా చదువుకుంది. రాంప్రసాద్ చెప్పరా. అక్కడ మంటుంది కదా, ఏం చేయాలి? దాంట్లో దూకి. శ్రీవాణి గారు ఉదయం మీ ఇంటి ముందు చూశాను, ముగ్గేశారు, గొబ్బం పెట్టారు, మధ్యలో రేగిపళ్ళు కూడా పెట్టారు. అవునా, మధ్యలో రేగిపండు లేదేంటి? అది ఆకలేసి మా ఆయన తినేసాడు. ఇంకా నేను గొబ్బం జాగ్రత్త చూసుకోండి, లేదంటే మీకోసమే జాగ్రత్తగా ఉంచాడు. అది కలిసి తినేద్దాం అందరం. నువ్వు రాజ్, ఇది గోల్డ్, ఇది గోల్డ్, నా చీర కూడా గోల్డ్. కట్టుకున్నది ఓల్డ్ అయినప్పుడు గోల్డ్ అయినా అది ఓల్డ్ లేరా? అన్నా చెప్పరా. శిరీష గారికి గనక పెళ్లి అయ్యకపోయి ఉంటే. ఏ బాబు దాని పక్కకి తీసుకెళ్ళి ఆడుకోపో. ఏమండి, పండగ కదా, నాకేం తీసుకురాలేదా? ఎందుకు తీసుకురాలేదు? కొత్త చీర. వావ్, ఎంత బాగుందో ఈ కొత్త చీర. నాకెక్కడ ఉండండి ఇంత కొత్త చీర? ఈ మొహం అండ, ఇది లాస్ట్ ఇయర్ పొంగల్ది. ఎప్పుడు నైటీ పడుకొని తిరుగుతా ఉంటుంటే కొత్త చీర ఏదో పా చీర ఏడ తెలుస్తుంది? అది సరే గానీ మీ టికెట్ ఖర్చు ఎంత అండి? రాజస్థాన్ నుంచి వచ్చినట్టుంటే. ఏ రాంప్రసాద్, మన ఊర్లో ఫేమస్ అయిన మన పాప నీ పెట్టి తాళం తెరిచి కరెక్ట్ సాంగ్ పాడావు. అయినా నీకో విషయం తెలుసా? ఆవిడ సాంగ్ వేస్తే అమ్మా అనాలనిపిస్తుంది. మరి నేను సాంగ్ వేస్తే అమ్మా అనాలనిపిస్తుంది. నువ్వు పని చేస్తే ఎగిరి తన్నాలనిపిస్తుంది మాకు. దమ్ముంటే ఎగురుతాను. ఇంద్రజ మ్యామ్, ఈ రోజు పండగ రోజు మీరు ఇంత అందంగా రెడీ అయితే సాక్షాత్ మహాలక్ష్మి ఉన్నట్టున్నారు. మీరు ఇలా చేస్తే అందరూ దాన్ని భజన అంటారు. అది నువ్వు చెప్తున్నావరా?
మేడం మా ఊరి స్పెషల్ లో చాలా స్పెషల్స్ ఉన్నాయి మేడం. ఈ మధ్యన మా ఊడు ఒక రీల్ లో చాలా ఫేమస్ అయ్యాడు. ఒక అద్భుతమైన పాట మేడం, మీరు చూడండి, మీరు కూడా మెచ్చుకుంటారు. ఏదో ఒక రాగం పిలిచింది వేళ ఎదలో నిదురించే కథలెన్నో కదిలి. చూసారా మేడం, ఈ రీల్ చాలా ఫేమస్ అయ్యాడు మేడం. మా వాడు కూడా వేస్తాడు మేడం. వాడి యాక్టింగ్ మించుంటది మేడం వీడి యాక్టింగ్. ఏదో ఒక రాగం పిలిచింది వేళ అరే సేమ్ ఆళ్ళకి అందరూ చెల్లి కట్టుకోవడాలిగా. ఏదో ఒక రాగం పిలిచింది వేళ జ్ఞాపకాలి మరకు. ఓకే ప్రెసిడెంట్ గారు, మన ఊరు వాళ్ళందరూ వచ్చారు. భోగి సెలబ్రేషన్స్ ఎలా ఉండాలో మనం మిగతా ఊర్లకి చూపించే అంత ఘనంగా ఉండాలి. అవును, ముందు మన పండగ స్టార్ట్ చేయాలంటే రేగిపళ్ళు ఎక్కడ? అమ్మ రేగిపళ్ళే. యు నాటి యు చేంజ్ యువర్ మాడ్యులేషన్. మేడం వస్తే రేగిపల్లి వస్తే మేడం మీరు వెళ్ళి అక్కడ కూర్చుంటే మేడం మిగతా మనం చూసుకుంటాం అంతా. ఓకే రష్మి, అక్కడ నుంచి నేను ఇన్స్ట్రక్షన్ ఇస్తాను. మీరు ఎలా చెప్తారో అలానే ఇక్కడ మొత్తం సెట్ చేసి పెడతాం. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్.